హాయ్, వెల్కమ్ టు సోమశేఖర్ రెడ్డి జీకే క్లాసెస్. ఈరోజు మనం మన పార్లమెంట్ గురించి మాట్లాడుకుందాం. భారత రాజ్యాంగంలోని నిబంధన 79 ప్రకారం పార్లమెంట్ అనగా రాష్ట్రపతి, లోక్సభ మరియు రాజ్యసభ. రాష్ట్రపతి గురించి 52వ నిబంధనలో పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 81 లోక్సభ గురించి, ఆర్టికల్ 80 రాజ్యసభ గురించి. అయితే ప్రపంచంలో ప్రజాస్వామ్యాలు రెండు రకాలు. ఒకటి పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యము, రెండోది అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం. మన దేశం పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యాన్ని ఆచరిస్తుంది. అమెరికా లాంటి దేశం కానీ, ఫ్రాన్స్ దేశం కానీ, రష్యా లాంటి దేశాలు అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యాన్ని ఆచరిస్తున్నాయి. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య దేశంలో ప్రధానమంత్రి వాస్తవ పాలకుడుగా ఉంటాడు. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్య దేశాల్లో అధ్యక్షుడు అంటే రాష్ట్రపతి లేదా ఆ దేశ ప్రెసిడెంట్ వాస్తవాధినేతగా ఉంటారు. మన దేశంలో రాష్ట్రపతి ఉన్నప్పటికీ రాష్ట్రపతికి ఎలాంటి విచక్షణ అధికారాలు ఉండవు. రాష్ట్రపతి కేవలము ప్రధానమంత్రి సలహా మేరకు మాత్రమే పనిచేయడం జరుగుతుంది. మన దేశానికి వాస్తవాధినేత, ప్రభుత్వాధినేత ప్రధానమంత్రి. మనకు ఇండిపెండెన్స్ రాకముందే బ్రిటిష్ వారు ఒక హౌస్ నిర్మించారు. దాని పేరే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన పార్లమెంట్ పేరు సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ప్రపంచంలో మొట్టమొదటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రారంభించింది బ్రిటన్. 1721లోనే బ్రిటిష్ మ్యాగ్నా కార్టా ప్రకారం బ్రిటిష్ వారు మొట్టమొదటిసారిగా ఆ దేశ ప్రధానమంత్రి ఎన్నుకొని ఆ దేశంలో పరిపాలన ప్రారంభించారు. కాబట్టి మనం కూడా పార్లమెంటరీ తరహా ఈ ప్రజాస్వామ్య విధానాన్ని బ్రిటన్ నుంచి లేదా బ్రిటిష్ మ్యాగ్నా కార్టా నుంచి గ్రహించి భారత రాజ్యాంగంలో పొందుపరచుకోవడం జరిగింది. వారు నిర్మించిన సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పేరుని మనం తర్వాత భారత పార్లమెంటుగా మార్చుకున్నాం. దానికి ఆనాడు రూపకర్త బ్రిటన్ దేశానికి చెందినటువంటి ఒక ఇంజనీర్, ఆర్కిటెక్ట్ అయినటువంటి హెర్బర్ట్ బేకర్. అంటే ఎడ్విన్ లుటిన్ సహాయంతో హెర్బర్ట్ బేకర్ ఆనాడు మన పార్లమెంట్ డిజైన్ చేసి నిర్మించడం జరిగింది. కానీ ఇటీవల మనం నూతన పార్లమెంట్ నిర్మించుకున్నాం. దాని పేరు సెంట్రల్ విస్టా. ఈ సెంట్రల్ విస్టాకు డిజైన్ చేసిన వ్యక్తి లేదా ఆర్కిటెక్ట్, రూపశిల్పి ఎవరంటే బిమల్ పటేల్. అయితే మన పాత పార్లమెంట్కి ఏమని పేరు పెట్టుకున్నామంటే మనం సంవిధాన్ సదన్ అని పేరు చేసుకున్నాం. సంవిధాన్ సదన్ అనేది మన పాత పార్లమెంట్ యొక్క పేరు. కొత్త పార్లమెంట్ పేరు సెంట్రల్ విస్టా. దాన్ని రూపొందించిన వ్యక్తి, ఆ బిల్డింగ్ డిజైన్ చేసిన వ్యక్తి బిమల్ పటేల్. మన భారత పార్లమెంటుకు చాలా రకాల అధికారాలు కల్పించారు భారత రాజ్యాంగంలో. అంటే భారత రాజ్యాంగాన్ని సవరించాలన్నా పార్లమెంట్లో 2 సభల్లో సాధారణ మెజారిటీ ద్వారా కానీ, ప్రత్యేక మెజారిటీ ద్వారా కానీ ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా సాధారణ చట్టాన్ని భారతదేశంలో రూపొందించాలన్నా కానీ పార్లమెంట్లో ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత లోక్సభకి పరిమిత అధికారాలు లేకుండా అపరిమిత అధికారాలు ఇచ్చారు భారతదేశంలో. రాజ్యసభకు కేవలం పరిమితంగా మాత్రమే ఇచ్చారు. ఒక బిల్లు మనీ బిల్లా కాదా నిర్ధారించే అధికారం మన దేశంలో స్పీకర్కు ఉంటుంది. కానీ లోక్సభలోనే ముందుగా ప్రవేశపెట్టాలి. ద్రవ్య బిల్లును గాను లేదంటే బడ్జెట్ను కానీ భారతదేశంలో ముందుగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి, రాజ్యసభలో ప్రవేశపెట్టకూడదు. లోక్సభ ఆమోదించినటువంటి ద్రవ్య బిల్లును రాజ్యసభ 14 రోజులు తిప్పి పంపాల్సిన అవసరం ఉంటుంది. 2 సభలకు సమాన అధికారాలు ఇవ్వలేదు భారత పార్లమెంట్లో. కొన్ని విషయాల్లో అంటే రాజ్యాంగాన్ని సవరించే విషయంలో 2 సభలకు సమాన అధికారాలు ఇచ్చారు. అయితే ఒక సాధారణ బిల్లు లోక్సభలో ఆమోదించబడి రాజ్యసభలో తిరస్కరించబడినప్పుడు లేదా రాజ్యసభలో ఆమోదించబడి లోక్సభలో తిరస్కరించబడినప్పుడు రాష్ట్రపతికి పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఆర్టికల్ 108 ప్రకారం ఏర్పాటు చేసే అధికారం ఉంది. కాబట్టి సాధారణ బిల్లు విషయంలో జాయింట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే పార్లమెంట్ సంయుక్త సమావేశం. ఈ పార్లమెంట్ సంయుక్త సమావేశానికి స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ఏర్పాటు చేసే వ్యక్తి మాత్రం రాష్ట్రపతి, కానీ అధ్యక్షత వహించేది స్పీకర్. కానీ రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో రాష్ట్రపతికి పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం లేదు. ప్రాథమిక హక్కుల విషయంలో ఏమైనా సవరణలు చేయాలన్నా, కొత్తగా ఏమైనా రాజ్యాంగంలో పొందుపరచాలన్నా ఆ అధికారం పార్లమెంటుకే ఉంటుంది. 2/3 మెజారిటీ ద్వారా కొన్ని ఆమోదిస్తాం, కొన్ని సింపుల్ మెజారిటీ ద్వారా, కొన్నిటికి 2/3 మెజారిటీతో పాటు కనీసం సగం రాష్ట్రాల యొక్క అసెంబ్లీల సింపుల్ మెజారిటీ ఆమోదం అవసరం ఉంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలైనా, రాష్ట్రపతి జీతభత్యమైనా కానీ, లేదంటే ఉపరాష్ట్రపతి రాజ్యాంగబద్ధంగా పేర్కొనబడ్డ ఏ పదవుల యొక్క జీతభత్యాల్ని పెంచాలంటే కూడా పార్లమెంటుకి అధికారం ఉంటుంది. కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్నా, రాష్ట్రాల యొక్క సరిహద్దులు మార్చాలన్నా, రాష్ట్రాల యొక్క పేర్లు మార్చాలన్నా ఆ అధికారం పార్లమెంటుకే ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా పార్లమెంటుకు సంబంధించి బ్రీఫ్గా మనం గుర్తుంచుకోదగ్గ ముఖ్యమైన విషయాలు.